వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురవడంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్నటి నుంచి వరుస సమీక్షలు చేస్తున్న చంద్రబాబు వర్షం కాస్త తగ్గడంతో నేరుగా రంగంలోకి దిగారు. విజయవాడ గవర్నర్ పేటలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికి చేరుకుని వరదలు, వర్షాల గురించి ఆరా తీశారు. జియాలజిస్టులు ఆయనతో మాట్లాడారు. వరద ఉధృతి ఎక్కడెక్కడ ఉన్నది అనే విషయాలపై ఆరా తీశారు. రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యావింగ్, వాట్ ఈస్ ది క్వశ్చన్ యు ఆర్ క్రియేటింగ్ దేర్, హౌ మచ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్. టైం టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పులిచింతల నుంచి 120 కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం గారి 6 hours పడుతుంది. ఎంత 90 kilometers 1 hour 15 kilometers లైక్ దట్. ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమన్నా గేజెస్ ఉంటే గేజెస్ కానీ అవి కూడా తీసుకుంటే రీడింగ్, సో దట్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ. రియల్ టైమ్ బేసిస్ వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ క్వాంటిటీస్, కాంట్రిబ్యూటర్స్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి. అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్, లాస్ట్లో టాలీ అయిందా లేదా, అది వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది. ఆ మ్యాప్లో తీసుకోగలిగా? గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనం ఆర్డర్ చేస్తాం. భద్రాచలం నుంచి మనకి ఈ టైం వన్ డే ఇక్కడికి వచ్చాక 4,93,000 ఇంట్లో, 5,75,000 అవుట్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా పెరగదు. ఆ 3.6 కూడా తగ్గుతుంది. అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే, కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి దీన్ని శ్రీశైలాన్ని డిప్లీట్ చేస్తాం. ఒక 2 TMC ఒక 1 అడుగు డిప్లీట్ చేస్తాం. నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ వర్షం పడిపోయింది, ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం. ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి, నాగార్జునసాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది. అప్పుడు అది రిలీజ్ చేసుకో చింతకాల దత్త. ఆ రెండు బ్యాలెన్స్ చేయండి అంటున్నారు. పొద్దున కూడా నాగార్జునసాగర్ వాళ్ళ స్టాఫ్తో మాట్లాడాను, శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాను. అంటే శ్రీశైలంకి ది క్లియర్ ఇస్ తెలంగాణ రేట్స్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఓవర్ టాప్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఖాళీ చేస్తాం. సింగనగర్ లో వరద ఉధృతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ప్రత్యేక బోటులో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు వంగలపూడి అనిత, నారాయణ, కొల్లు రవీంద్ర ఉన్నారు. అయితే ఈ వరద ప్రభావం వల్ల ఇబ్బంది పడిన బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మరో 24 గంటల పాటు భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం సూచించారు.
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అధికారులు సెలవులు పెట్టొద్దన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు స్కూల్స్ సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఖమ్మంలో నాకు కావాల్సిన ఓ ముస్లిం కుటుంబం వరదల్లో చిక్కుకుందని వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. వరద భారీగా వస్తోంది, ప్రకృతి సహకరించడం లేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. ఇంకా ఒక 31-32 మంది ఆ స్కూల్స్ లో ఉన్నారు. స్కూల్ బిల్డింగ్ మీద ఉన్నారు. వాళ్ళని సేవ్ చేయడానికి ఇప్పుడే టీము కూడా వెళ్ళింది, రిస్క్ టీము. వాళ్ళని సేవ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అదే రకంగా పాలేరుకు డౌన్ లో ఒక బ్రిక్స్ చేసుకునే కార్మికుడు ఉంటాడు. తను, తన భార్య, తన కొడుకు ఉదయం నుంచి ఆ పూరింటి పైన నిలబడి ఉన్నాడు. ఒక పక్క నుంచి వరదతో అది కొలాప్స్ అవుతూ వస్తుంది. హెలికాప్టర్ల కోసం అటు నేవీ నుంచి ట్రై చేశాం. ఇక్కడ హైదరాబాద్ లోని ఎయిర్ క్రాఫ్ట్ కోసం ట్రై చేశాం. ఎక్కడ చేసినా ఈ వాతావరణం అనుకూలానికి సంబంధించిన హెలికాప్టర్ కూడా టేకాఫ్ తీసుకునే పరిస్థితిలో లేదు. వాళ్ళని కూడా ఇప్పటి వరకైతే సేఫ్ గా ఉన్నది. భగవంతుడి దయతో వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అక్కడ ఉన్న యంత్రాంగం కూడా వాళ్ళని కాపాడే పనిలో ఉన్నారు. ఖమ్మం పట్టణం గాని, మనుగూరు గాని, అదే రకంగా మహబాద్ గాని, డోర్నకల్లు కానీ, ఇలా ఒక్కొక్క పట్టణంలో లోకల్ గా కురిసిన వర్షాలతో నాకు తెలిసి 3 to 5 feet వాటర్ స్టాగ్నెట్ అయి ఉంది. అంటే ఆ డిశ్చార్జ్ వెంట్స్ సరిపోక రాష్ట్ర వ్యాప్తంగా యావత్ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ మాటగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా. రేపు సాయంత్రం వరకు ఏవైతే అతి భారీ వర్షాలు కురవబోతుందో దీనివల్ల ప్రజలు బయటికి రావద్దని, అప్రమత్తంగా అధికారులంతా ఉండాలని, ఏ ఒక్క అధికారికి సెలవు శాంక్షన్ చేయొద్దని, అదే రకంగా ఏదైతే ఎక్కడైనా ఎవరైనా చిక్కుకొని ఉంటే, ఎవరికైనా ఇబ్బంది ఉంటే యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా అలర్ట్ గా ఉండి ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా అలర్ట్ కావాలని పార్టీ పక్షాన, ప్రభుత్వ పక్షాన నేను అభ్యర్థిస్తున్నాను. గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆడపిల్లల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆడబిడ్డలపై దుష్ప్రచారం చేయడం మంచిది కాదని హితవు పలికారు. అనుమానం ఉన్న వారి ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఏ విధంగా జరిగింది నేను డెప్త్కి వెళ్ళడం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ, అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు. ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది. నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి, ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించా. నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్, పిల్లలు ఎమోషన్లో ఉన్నారు. ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇలాంటి ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం. ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం, జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం. ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా, ప్రాపర్ మెకానిజం ఉండాలా. ఈ రెండు లేకుండా ఇష్ట ప్రకారం చేయడం కరెక్ట్ కాదు. నేను కొన్ని మంది చూశాను, ఇష్టానుసారంగా 300 వీడియోలు తీసేశారు, లేకుంటే ఫోన్లో అంతా చేశారు. ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇది తిరిగిపోతా ఉంది. బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే మారిపోవచ్చు. కొంచెమైన విజ్ఞత ఉండాలి మీకు.
ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి, నీకు తెలిస్తే చెప్పాలి. తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నేరం. ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా, లేకుంటే అవహేళన చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. మంచిది కాదని కూడా చెప్తున్నా. దానికి ఏ విధంగా చేయాలో మేము ఆలోచిస్తాం. కానీ ఇన్సిడెంట్ కాడికి వచ్చేప్పుడు మాత్రం నేను ఎవ్వరితో కాంప్రమైజ్ కాం. ఢిల్లీలో కూడా మేము మాట్లాడాం. CERT ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీమ్. CERTతో మాట్లాడి అక్కడ సీనియర్ సైంటిస్ట్ వన్ మిస్టర్ శర్మ SS, ఇంకొక విద్యాసాగర్ సైంటిస్ట్, CADC నుంచి కూడా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఇటీవల కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల వాష్రూంలో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ తీవ్ర కలకలం రేపింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాన్ని పంపించి హాస్టల్లో అణువణువు తనిఖీలు చేపట్టి అక్కడేమీ లేదని తెలిసింది. అదే అంశంపై మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్నది బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని విమర్శించారు. అక్కడ హిడెన్ కెమెరాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. సినీ నటిపై వైసీపీ నేతల వేధింపుల కేసు, మద్యం స్కామ్, భూ అక్రమాలను బయటపడడం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. జగన్ మాదిరిని తాను తల్లిని చెల్లిని రోడ్డు మీదకి గెంటేసే రకం కాదని, విద్యార్థులను తోబుట్టువులుగా భావిస్తానని, వారిని కంటికి రెప్పలా కాపాడతానని స్పష్టం చేశారు. హిడెన్ కెమెరాలు లేవు, ఎక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయద్దు, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేను కాదు. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం, కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. ఎడిసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ DG ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. హిడెన్ కెమెరా లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉన్నది మీరు చూపించండి. ఐఎమ్ రెడీ ఫర్ స్కూల్. దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం, కరెక్ట్. 4 మధ్యలో అది ఇష్యూ ఉంది. 4 మధ్యలో ఒక ఇష్యూ ఉంది, బట్ ఇట్ హాస్ నథింగ్ టు డు విత్ హిడెన్ కెమెరా. ఒక ఆడకూతురు అట్లా బహిరంగంగా వచ్చి అట్లా ఆరోపణ చేసింది. దీని ఆడవాళ్ళే హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రులు వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అవును సార్, దొరికినాయా? లోపలికి వెళ్ళట్లేదు. పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు. ఇట్స్ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేయండి ఫస్ట్. మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం, కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే 4 మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే కరెక్ట్ కాదు. అది నేను చెప్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మొత్తం తనకు తెలుసునని, కానీ తాను వ్యక్తిగతంగా వెళ్లబోరని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారని విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా సమాజ హితం కోసం కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే ఏర్పడినట్లు, తానే కొత్త సీఎం అనేట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఈటెల చురకలందించారు. గతంలో అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారని రాజేందర్ గుర్తు చేశారు. ఎన్ కన్వెన్షన్ 1 కూల్చి పెద్దలు కూడా కూలుస్తున్నారని చెప్పుకొస్తున్నారన్నారు. హైడ్రా పేద ప్రజల ఇళ్లకు నోటీసులు ఇస్తోందని, ఆల్వాల్లో 56 ఏండ్లుగా ఉంటున్న 200 మందికి నోటీసులు ఇచ్చి హైడ్రా చిచ్చు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. పెద్ద పిల్లలంతా కూడా ఇప్పుడు నువ్వు కొనగొట్టినంత చిన్న చిన్న వాళ్ళు, ఇప్పుడు ఒక్కటి నుండి చెప్పినావు, పల్లం రాజు వాళ్ళ తమ్ముడు ఒకటి చెప్పినావు, ఇంకేదో భాస్కరరావు చెప్పినావు, ఇంకేదో ఎన్ కన్వెన్షన్ గురించి చెప్పినావు. మాకేం అభ్యంతరం లేదు. మేము ఎవరికి కొమ్ము మా చరిత్ర, మా 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఎవరు ముఖ్యమంత్రులున్నా వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా పేదవాళ్ళకి అన్యాయం చేస్తే చీల్చి చెండాడే చరిత్ర, ఎవరి గులాంగిరి చేసే చరిత్ర కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో.
ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యూజ్లెస్ మాట్లాడితే నడుతుందా? ఇవాళ మేము అంటున్నాం చిన్నలే ఎక్కడో అమ్ముకొని పోయా, ఎవడో బిల్డర్ కట్టే ఇవాళ మామూలు 5,000 రూపాయలకు 10,000 రూపాయలకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుంటున్నాను నువ్వు కూల్ చేస్తా అంటున్నావు. ఏం నీ జాగిరా? ఎస్ లెక్క తీ, అందరికి లెక్క తీసి కంపెన్సేషన్ కట్టు ఇవ్వు. నేను మన మూసినది పక్షాల ముందు మొట్టమొదటి చేయాల్సిన పని నువ్వేదో 15,000 ఇల్లు 20,000 ఇల్లు ఉన్నాయని చెప్పినావు. వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇల్లు ఇచ్చిన తర్వాతనే రిప్లేస్మెంట్ చేయాలి, లేకపోతే మొత్తం కూల్ చేస్తాం. ప్రభుత్వం దగ్గర పోలీసు ఉండొచ్చు, ప్రభుత్వం దగ్గర దౌర్జన్యం ఉండొచ్చు, కానీ ప్రజలు తలుచుకుంటే నువ్వు చిన్నవాడు అనే విషయం మర్చిపోకు. నేను అంటున్నా ఆ గవర్నమెంట్లో ఇవాళ సీనియర్ మంత్రులు ఉన్నారు, మరి ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో కార్యకర్తలు నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మరి ఇదంతా జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారే మొత్తం ఏదో చేస్తున్నానని చెప్పి అనుకుంటే, ధర్మాన్ని మోసేది ఆయన్నే అని అనుకుంటే మరి మీకు కర్మ, దానికి ఎవరేం చేయలేం. కానీ నేను 4 డిమాండ్ చేస్తున్నా. పేదల ఇళ్లను కూల్చివేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎవరి ఇల్లు కూల్చేయడానికి ప్రయత్నం చేసినా మొట్టమొదటిగా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, చట్టబద్ధంగా చేసుకోవాలి తప్ప ఇంకా చేయదు. 1,00,000 కోట్ల అప్పిచ్చిన బ్యాంకు కూడా వాడు దివాళి తీసి ఎగబెడతా అంటే దానికి ప్రాసెస్ ఉంటుంది, ఒక 6 నెలల ప్రాసెస్, 7 ప్రాసెస్ ఉంటుంది. ఉరి శిక్ష పడ్డం కూడా చివరి కోరిక ఉంటుంది. అవి జరగకుండా కనుక చేస్తే మంచిది కాదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కోర్టు మెట్లెక్కుతుంది, కోర్టులో న్యాయం కోరుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి ఉద్యమాలు చేస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ఆర్ఎండ్బి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన 11 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని సూచించారు. తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటల వద్ద తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కలెక్టర్లను కోరారు. గత 2 రోజులుగా తెలంగాణ యావత్తు ఒక మోస్తారుగా స్టార్ట్ అయ్యి భారీ వర్షాల మూలంగా ఈరోజు గ్రామాలలో కానీ చెరువులు కుంటలు నింపడం కానీ, పట్టణాలలో ఇళ్లకు నీళ్లు చేరడం కానీ, ఇంకా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా కరెంట్ పోయి అక్కడక్కడ కరెంటు తీగలు దిగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా, మీకు ఎమ్మడో చెరువులు దిగినా, రోడ్డు దిగినా, ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మడే వాట్సాప్ నెంబర్లో వీడియో తీసి పెట్టమని చెప్పండి. దాంతోపాటు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖని, అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి శాఖ అధికారులు కూడా కోరుతున్నా, ఎక్కడ రోడ్లు కట్టైనా మీరు వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని. పంచాయతీ రోడ్లు కూడా గ్రామాలకు తెగిపోయి తెలివగా పోయి నీళ్లలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వాతావరణ సూచన ప్రకారం ఇంకా 3 రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నాం. అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటకి ఇళ్లకెళ్ళి బయటకు వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపొచ్చు. మేము ఇమ్మడే సంబంధిత అధికారులు పంపిస్తాం. అవసరం ఉంటే మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం, మీకు అండగా ఉంటామని. దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ గారికి చెప్పేదంటే, ఈ చెరువులు పేరుదారి కరువుతోని గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ క్రాప్ లాగా ఉండే పోయినసారి. ఇక్కడ వర్షాలు లేవు, కర్ణాటకలో వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు బ్రీచ్ అయినా విత్ ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ 3 రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దు. ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎందుకంటే కాలనీలలో మునిగి భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఐతవరం గ్రామం వద్ద వరద ఉధృతి పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారిపై వంతెనకు ఆనుకుని పాలేరు ప్రవహిస్తోంది. క్రమంగా నీటి మట్టం పెరగడంతో ఇప్పటికే పొలాలు నీట మునిగాయి. సమీప గ్రామాల ప్రజలు తమ నివాసాల్లోకి నీళ్లు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అటు ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ప్రకటించారు. ఈ క్రమంలో కుండబోత వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. తొలుత ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ఇవ్వగా తాజాగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు కోదాడ జలమయమైంది. పలు కాలనీల జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. శ్రీనగర్ కాలనీలో పలు నివాసాలు నీట మునిగాయి. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ బృందం ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లలో చిక్కుకున్న వారిని పడవల సాయంతో సురక్షితంగా అధికారులు బయటకు తీసుకొచ్చారు.
తిరుమల శ్రీవారిని సినీ నటి హన్సిక దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం హన్సికకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.